కోడికత్తి కేసులో గత 5 ఏళ్లుగా జైల్లో ఉన్న శ్రీను బెయిల్పై విడుదలైన తన స్వగ్రామమైన అంబేద్కర్ కోనసీమ జిల్లా తానేలంకకు చేరుకున్నారు. శ్రీను రాకతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. తాను జైల్లో ఉండి డిగ్రీ పూర్తి చేశానని తెలిపారు. తాను జైల్లో ఉన్నంతకాలం తన కుటుంబం చాలా ఇబ్బందులకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊడు జైలు ఉన్న కాడ నుంచి మా మారించి పోషించారండి. మా సంఘాలు 4 సంఘాలు ఉన్నాయండి. విజయవాడలోనే 4 సంఘాలు పోరాడారండి. ఉన్మలుగా వచ్చారండి. బెయిల్ ఇచ్చారండి, లేకపోతే ఎవరండి అయినా చాలా ఇబ్బంది పెట్టారండి. నా విడుదలకి నా కుటుంబానికి అందరికీ అండగా ఉండి ఎంతగానో మాకు ఎంతో చేసినారు మా కుటుంబం కోసం. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే నా బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు వారికి, అలాగే మీడియా సోదరులు కూడా నాకు ఎంతగానో అండగా నిలబడ్డారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే జైల్లో కూడా నేను ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను చదువుకుని డిగ్రీ చేస్తున్నాను. తర్వాత కూడా బయటకు వచ్చాను కూడా చదువుని కొనసాగిస్తాను. ప్రస్తుతానికి అయితే నేను విడుదల అవ్వడం మా అమ్మ అయితే మా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే కూడా నేను కూడా చాలా సంతోషంతో ఉన్నాను. ఈ కేసులో తాను ఒంటరి పోరాటం చేశానని శ్రీను తరపు న్యాయవాది సలీం అన్నారు. కేసును తీసుకున్న మొదట్లో తనకు అనేక ఒత్తిడులకు గురి చేశారని తెలిపారు. ఏమీ ఆశించకుండా ఓ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేశారని న్యాయవాది సలీం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో జనపల్లి ఆయన శ్రీనివాస్ 5 years జైల్లో ఉండి 5 years జైలు ట్రయల్ ముద్దాయిగా ఉండి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చారు. మనము ఈ కేసులో ఈ రోజు నుంచే అతని మీద ఉన్న మచ్చ కడిగేసే వరకు నేను ఈ కేసు వాదిస్తాను. సుప్రీంకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేయాలి, లేకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చి వాంగ్మూలం రికార్డ్ చేయాలని మన ఆలోచనలో ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన అటెండెన్స్ కావాలి. మరి 20 తారీఖు, ఈ నెల 20 తారీఖు ఎన్ఐఏ కోర్టు విశాఖపట్నంకి, అక్కడ కూడా అతనిది హాజరీ ఉంది, అక్కడ కూడా అపీరెన్స్ ఉంది, అక్కడ కూడా వెళ్ళాలి. యాక్చువల్లీ ఈరోజు బలిపశు అయ్యాడు అంటే ఈ గొడవ ఇన్ బిట్వీన్ టీడీపీ వైసీపీ వల్ల ఒక దళిత అబ్బాయి బలిపశు అయ్యాడు. కానీ ఇది బాహుబలి సినిమా 1 ఉంది, బాహుబలి 2 కూడా వస్తుంది. దీనిలో అసలు కట్టప్ప ఎవరు ఉన్నారు అది మీకు అందరికీ రివీల్ చేస్తాను, చాలా తొందరగా రివీల్ చేస్తానని. ఎందుకు తీసుకున్నా ₹1 కేసు, ఎందుకు హై రిస్క్ కేసు కదా అది ఇదని డిమోటివేట్ చేశారు. కానీ నేను చాలామంది అంటే మంచి కొమ్ములు తిరిగిన లాయర్ కూడా చెప్పారు. కానీ నేను మాట ఇచ్చాను, మాట ఇస్తే మాట మీద